Hello, my family. Good morning. Welcome back to our channel, Sushma Sweet Home. ఇవాళ మార్నింగ్కి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి కిచెన్లోకి అయితే వచ్చేసాను. ఇవాళ కొంచెం అంత హెవీ బ్రేక్ఫాస్టే అనమాట. పూరి విత్ సాగు చేస్తున్నాను, అది కూడా పొటాటో యాడ్ చేయకుండా. మన ఛానల్లో నేనైతే అస్సలు షేర్ చేయలేదు, ఫస్ట్ టైం అనమాట. నేను ఎలా చేస్తాను అనేది సింపుల్గా మీకు చూపించేస్తున్నాను. ముందైతే ఆయిల్ వేసేసుకునేసి పోపు దినుసులు అండ్ అలాగే ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలి. అండ్ అలాగే చిన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసేసుకుంటున్నాను. యాక్చువల్లీ పొటాటో యాడ్ చేయం కాబట్టి ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది అనమాట. వీటన్నిటిని చక్కగా మనం ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఆనియన్ సాఫ్ట్ అయ్యేదాకా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది, ఎక్కువగా రెడ్డిష్గా ఫామ్ అయ్యే అవసరం లేదనమాట. కొంచెం అంత సాల్ట్ యాడ్ చేస్తే తొందరగా సాఫ్ట్ అయిపోతాయని చెప్పేసి కొంచెమే యాడ్ చేశాను. ఆ తర్వాత చిన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, టమాటోస్ యాడ్ చేసుకునేసి మంచిగా ఒక మిక్స్ ఇచ్చేయాలి. ఇక ఆనియన్స్ అన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి, టమాటోస్ కూడా సాఫ్ట్ అయిపోయాయి కదా. ఈ టైంలో శనగపిండి మిక్స్ అయితే వేస్తున్నాను అనమాట. నేను 3 to 4 teaspoons అంత శనగపిండి తీసుకొని వాటర్లో డైల్యూట్ చేశాను. అండ్ అలాగే కన్సిస్టెన్సీని బట్టి వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. అందులో ఒక 1/2 teaspoon అంత పసుపు, 1/2 teaspoon కారం, సరిపడా సాల్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇక ఇలా మంచిగా థిక్ కన్సిస్టెన్సీ వచ్చి శనగపిండి కూడా పచ్చిదనం పోయేదాకా బాయిల్ చేసుకున్న తర్వాత ఫైనల్గా కొత్తిమీర అండ్ అలాగే హాఫ్ బద్ద లెమన్ అనేది స్క్వీజ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. చాలా టేస్టీగా కుదిరింది. అసలు ఏమాత్రం ఆలు యాడ్ చేయకుండా ఎంతో టేస్టీగా కుదిరింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసుకోండి.
ఇంక ఇక్కడ పూరీకి డో ప్రిపేర్ చేసేస్తున్నాను అనమాట. పూరీలు సాఫ్ట్గా రావాలి అండ్ అలాగే మంచిగా పొంగాలి అంటే మాత్రం ఫ్యూ స్టెప్స్ అయితే ఫాలో చేయక తప్పదు. గోధుమ పిండి తీసుకొని అందులో 1/2 టీ స్పూన్ సాల్ట్ అండ్ అలాగే చిటికెడంత షుగర్ వేసుకునేసి కొంచెం అంత ఆయిల్ యాడ్ చేసి ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ మంచిగా డో అనేది ప్రిపేర్ చేసుకోవాలి. చపాతీకి కలుపుకునే అంత సాఫ్ట్గా కాకుండా అలా అని కొంచెం అంత నీళ్ళగా కాకుండా మధ్య తరహాగా మనం మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా బాగా మన చేత్తోనే మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత లిడ్ పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకుంటే సరిపోద్ది. హాఫ్ అన్ అవర్ కాకపోయినా అట్లీస్ట్ ఒక 15 మినిట్స్ అయినా పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత మన చేత్తో మంచిగా మిక్స్ చేయాలి. ఎంత చక్కగా మిక్స్ చేస్తామో అంత బాగా పొంగుతాయి పూరీలు. ఇక మంచిగా ఉండలు కట్టేసుకునేసి పూరీలు అనేవి తిక్కేయటమే అనమాట. ఎక్కువగా పలచగా కాదు, అలా అని ఎక్కువ మందంగా కాకుండా మీడియం సైజులోనే మనము ఇలా రోల్ చేసుకోవాలి. ఇలా అన్ని పూరీలు తిక్కేసుకున్న తర్వాత ఆయిల్ని చక్కగా హీట్ చేయాలి. ఎంత హీట్ ఆయిల్లో వేస్తామో అంత చక్కగా పొంగుతాయి పూరీలు. ఆయిల్లో పూరీలు వేయంగానే ఎక్కువగా ప్రెస్ చేయకూడదు. జస్ట్ అలా తేట తేటగా ఇలా మనం అంటూ ఉంటే పొంగుతాయి అన్నమాట. చూసారు కదా ఎంత సాఫ్ట్గా పొంగాయో, చాలా టేస్టీగా ఉంది. పూరీ సాగు కాంబినేషన్ అయితే మాత్రం అల్టిమేట్. మీరు కూడా తప్పకుండా ట్రై చేసుకొని కామెంట్ చేయటం అసలు మర్చిపోకండి. Today's shoutouts goes to, with all due respect, Padmavati, Surit, Peter Grace, Anita Edoru, Shabana Khanam, Vibhasham Padmavati, Sirisha Reddy, Riyan Raj, Srija, Ayan Khan, Ramakrishna Gaddam, Sirisha Gottumukala, Rupa Koile, Nagalakshmi, Nallapuredi Tejashwini, Mutkuri James, Lucky Chinni, Divya Simple Vlogs, Lavanya, Shrestha Anjum, Pavan Obireddy, Sai Sindhu Talks and Vlogs, Aishwarya Nandini, Rajeshwari Devi, Nagapranita, Jashvita Rani, Anita Naidu, Indian Mom Astra, Shravya, రాహిమా, సింహ నరసింహ, సంధ్యారాణి, నీరజ చౌదరి. కమెంట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇవాళ ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే పాలకూర ఫ్రై అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అది ఎలా చేస్తున్నానో చూసేయండి. ముందైతే పాలకూరను కట్ చేసుకుందాం. ఇంక ఇక్కడైతే ఆనియన్స్, టమాటోస్, పచ్చిమిర్చి, కొత్తిమీర వీటన్నిటిని కట్ చేసుకోవాలి. మన సబ్స్క్రైబర్స్ ఒక ఇద్దరు ఈ నైఫ్ పర్చేస్ చేసుకున్నారంటండి. వాళ్ళది పెయింటింగ్ అంతా కూడా రిమూవ్ అయిపోయిందంట. బట్ కానీ నేను పర్చేస్ చేసుకొని సమ్ ఇయర్స్ అవుతుంది. ఇప్పటిదాకా ఎలాంటి పెయింట్ రిమూవ్ అవ్వలేదు. నేను తీసుకున్న బ్రాండ్ అయితే కెరోటే బ్రాండ్ తీసుకున్నాను. మీరు బ్రాండ్లెస్లో పర్చేస్ చేసుకుని ఉంటారు, బహుశా అందుకోసమే పెయింట్ రిమూవ్ అయి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్, టమాటోస్, పచ్చిమిర్చి వీటన్నిటిని స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకునేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇక ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసుకున్నాం.
ముందుగా ఆయిల్ వేసుకొనేసి అందులో శనగపప్పు, ఉద్దిపప్పు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వీటన్నిటిని చక్కగా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఆనియన్ పేస్ట్ వేసేసుకునేసి బాగా కలుపుకోవాలి. అలా మంచిగా కలుపుకున్న తర్వాత ఒక 1/2 టీ స్పూన్ అంత పసుపు, కొంచెం అంత సాల్ట్, కారం, చిటికెడంత ధనియా పౌడర్, జీరా పౌడర్ వేసుకునేసి మంచిగా ఒక మిక్స్ ఇచ్చేయాలన్నమాట. యాక్చువల్లీ నేను కరివేపాకు వేయడం మర్చిపోయాను కదా, అందుకోసం ఇక్కడ సపరేట్గా ఒక కడాయిలో వేసుకునేసి ఫ్రై చేసి ఇందులో యాడ్ చేస్తున్నా. ఆనియన్స్, టమాటోస్, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా పచ్చివే కాబట్టి బాగా రోస్ట్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ పాటు రోస్ట్ చేశాను నేనైతే. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న పాలకూర ఇందులో యాడ్ చేసుకొని ఒక మంచి మిక్స్ ఇచ్చేసి మూత పెట్టుకొని సిమ్లోనే మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ మనం ఒక 10 to 15 మినిట్స్ వరకు మగ్గించుకోవాలన్నమాట. పాలకూర పచ్చిదనం అంతా కూడా పోయేదాకా మనం మగ్గించుకున్న తర్వాత ఫైనల్గా కొత్తిమీర జల్లేసుకునేసి స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. ఎంతో డెలిషియస్గా ఉంటుందండి. ఇది వేడివేడి అన్నంలో కానీ, రొట్టెల్లో కానీ, చపాతీల్లో కానీ ఎందులో అయినా సరే సూటబుల్ అనమాట. నేనైతే దీని కాంబినేషన్గా జొన్న చపాతీ ప్రిపేర్ చేస్తున్నాను. డీమార్ట్ నుంచి తీసుకొచ్చారు కదా, సో అదైతే ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ. ఇక లంచ్ అంతా కూడా కంప్లీట్ చేసుకునేసి ఒక చిన్న వర్క్ మీద వేరే ప్లేస్కి అయితే వెళ్తూ ఉన్నాము. వర్షం అయితే అసలు మామూలుగా పడట్లేదు. ఎంత ప్లెజెంట్గా ఉందో వెదర్ అంతా కూడా. నేను ఇక్కడ ఫ్యూ క్లిప్స్ అయితే క్యాప్చర్ చేశాను. అవి చాలా ప్లెజెంట్గా అనిపిస్తాయని చెప్పేసి మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. ఏదేమైనా ఇప్పుడు సీజన్ కదా, వరి పంటలు ఎక్కడ చూసినా గ్రీనరీనే. ఇక్కడ చూస్తున్నారు కదా స్కై ఎంత బ్యూటిఫుల్గా ఉందో, అసలు నాకు ఎంత బాగా అనిపించిందో. Shadows play, the wind hums songs at the break of day, whispering pines, secrets untold, carrying tales only the forest holds. Moonlight spills the velvet dark, ఇక వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసుకొని ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి రాగానే మంచిగా టీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అది కూడా అల్లం చాయ్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. దానికోసం ఈ గ్లాసెస్ అయితే ప్రిఫర్ చేస్తున్నాను. ఈ గ్లాస్ సెట్ అయితే మాత్రం నేను స్టేషన్ నుంచి పర్చేస్ చేసుకున్నాను. దీని అన్బాక్సింగ్ అంతా కూడా షార్ట్ వీడియోలో మెన్షన్ చేశాను, క్లియర్గా అందులో చూసేయండి. Teach me the language of rustling leaves, stories that linger on the breath of the breeze. The dawn paints gold on the mountain's crown, while rivers whisper truths as they flow down. Their songs entwined with the trees that stand, knotted in time by nature's hand. Each echoing step on the forest floor opens a world through an ancient door. The silence of life.
నేను కూడా ఫ్రెష్ అయ్యేసి దీపం అయితే పెట్టేశాను. దీపం పెట్టేశాక ఎంత ప్రశాంతంగా ఉంటుందో కదా, ఇల్లంతా కూడా ఒక పాజిటివిటీ స్ప్రెడ్ అయిపోతుంది. పైగా బయట వెదర్ చూసారు కదా, ఎంత బ్యూటిఫుల్ సన్సెట్ ఉందో, అసలు పర్ఫెక్ట్ కాంబినేషన్ కదా. సో అదండి, ఇంతతో ఈ వ్లాగ్ అయితే ఏం చేస్తున్నాను. ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి. లైక్ చేశాక హైప్ అనే ఆప్షన్ వస్తుంది, అందులో పాయింట్స్ యాడ్ చేసి మరింత సపోర్ట్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను. కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ వ్లాగ్తో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, సీ యూ సూన్.